హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్ యూట్యూబర్స్ కోసం ఒక మంచి వైర్లెస్ మైక్ని ఈ వీడియోలో అన్బాక్సింగ్ చేయబోతున్నాను. అదే IZI-X. సో ఇది మనకి డ్యూయల్ మైక్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు నేను పెట్టుకున్నాను ఒకటి, ఇదొకటి. నా దగ్గర ఆల్రెడీ జూమ్ H1N మైక్ అనేది ఉంది. సో ఈ మైక్లో కూడా నేను రికార్డ్ చేస్తున్నాను వాయిస్, ఎందుకంటే ఈ IZI-X మైక్కి తర్వాత ఈ జూమ్ H1N మైక్కి మీకు వేరియేషన్ తెలుస్తుంది అనమాట, వాయిస్ క్వాలిటీ ఎంత ఉందో. ఎందుకంటే ఇప్పుడు మనకి ఇది ఈ జూమ్ H1N మైక్లోని క్వాలిటీ అనేది చాలా బాగుంటుంది. సో దీంతో కంపేర్ చేసుకుని చూసినట్లయితే మనకి ఇది ఎంతవరకు మనకి అవుట్పుట్ ఇస్తుంది అనేది మనకు ఒక అంచనా తెలుస్తుంది అనమాట. అందుకోసమే ఈ రెండు మైక్ ఆడియోస్ రికార్డ్ చేస్తున్నాను. సో నేను మధ్యలో ఆడియో స్వాప్ చేస్తూ ఉంటాను. కింద ఏ ఆడియో ప్లే అవుతుందో అని మీకు టెక్స్ట్ రూపంలోనే చూపిస్తాను, మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ మైక్ అయితే మనకి 8,000 రూపాయలు పర్చేజ్ చేయడం జరిగింది. ఈ IZI-X మోడల్ అనేది మనకి 4,000 రూపాయల ప్రైస్ రేంజ్లో ఉందన్నమాట. ముందుగా నేను అసలు ఫస్ట్ ఒక వైర్లెస్ మైక్ తీసుకుందామని ట్రై చేసినప్పుడు గ్రేనరో J13, S11 Pro ఇలా చాలా రకాల మోడల్స్ని చూడడం జరిగింది. తర్వాత డిజిటెక్ కూడా మనకి ఈ టైప్లోనే ఉంది. సో మనకి 2 వైర్లెస్ మైక్స్ వస్తాయి, తర్వాత ఒక ట్రాన్స్మిటర్ వస్తుంది. సో ఫ్రెండ్స్, మరింత ఆలస్యం మనం వెంటనే ఈ మైక్ని అన్బాక్స్ చేసేద్దాం. ఇందులో ఏమేమి కేబుల్స్ ఇచ్చారు, మొత్తం మెటీరియల్ ఏమి ఇచ్చారు అనేది చూద్దాం. ఆ తర్వాత వాయిస్ టెస్టింగ్ కూడా చూద్దాం. అంటే మనకి ఇందులో నాయిస్ రిడక్షన్ కూడా ఉంది. సో నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తే వాయిస్ ఎలా వస్తుంది, వితౌట్ మనకి విండ్ షీల్డ్ ఉంది కదా, ఇది లేకుండా ఉంటే ఎలా రికార్డ్ అవుతుంది, ఉంటే ఎలా రికార్డ్ అవుతుంది, అసలు ఓవరాల్గా క్వాలిటీ ఎలా ఉందనేది మీకు క్లియర్గా అర్థమైపోతుంది. వీడియో స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి, ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇప్పుడు మనకి ఈ మైక్ ఉంది కదా, జనరల్గా మనకి ఇది ఆన్ ఆఫ్ ఎలా అంటే మనకి ఇక్కడ పవర్ బటన్ 2 సెకండ్స్ మనం ఇలా పట్టుకొని హోల్డ్ చేస్తే మనకి మైక్ ఆన్ అయిపోతుంది. సో ఇక్కడ మనకి మైక్ ఆన్ అయింది కదా. సో మనకి ఇక్కడ 4 ఇండికేటర్స్ ఉన్నాయి. అందులో మొదటిది ఏంటంటే బ్యాటరీ ఇండికేటర్, మనకి ఎంత పవర్ ఉన్నది చూపిస్తుంది. తర్వాత లింక్ ఆప్షన్ అనమాట, పేరింగ్ అనమాట, ట్రాన్స్మిటర్కి రిసీవర్కి పేరింగ్ అయ్యిందా లేదనేది మనకి అక్కడ చూపిస్తుంది. తర్వాత వాయిస్ రికార్డింగ్ ఆన్ అయ్యిందా లేదా. ఇంకా లాస్ట్లో ఎకో మోడ్ ఒకటి ఉంది. సో మనకి వాయిస్ కొంచెం రివర్బ్ మోడ్లోనే వస్తుంది అనమాట. సో ఇలా 4 ఆప్షన్స్ ఇచ్చారు. సో తర్వాత సైడ్కి నాయిస్ రిడక్షన్ బటన్ ఒకటి ఇచ్చారు. సో ఈ నాయిస్ రిడక్షన్ బటన్ నొక్కగానే చూడండి, మనకి గ్రీన్ కలర్లో ఉన్నటువంటి మైక్ ఆప్షన్ అనేది బ్లూ కలర్లోకి మారిపోతుంది. సో మారింది కదా బ్లూ కలర్లోకి. సో బ్లూ కలర్లోకి మారితే నాయిస్ రిడక్షన్ అనేది రికార్డ్ అవుతుంది అనమాట. తర్వాత ఓకే ఫ్రెండ్స్, ఇప్పుడు మైక్ టెస్టింగ్ చూద్దాం. ఫ్రెండ్స్, ఇప్పుడు నేను 2 మైక్స్లోని వాయిస్ రికార్డ్ చేస్తున్నాను. సో సెపరేట్గా వినిపిస్తాను. ఇది జూమ్ H1N మైక్. సో ఈ మైక్లోని చూడండి క్లారిటీ ఎంత ఉందో, నాయిస్ కానీ ఏమీ లేదు. నేను ఈ ఆడియో కూడా వితౌట్ ఎడిటింగ్ అనమాట, యాజ్ ఇట్ ఈస్గా జస్ట్ ఏమైనా రఫ్స్ ఉంటే కట్ చేసి మాత్రమే ఆడియోని మీకు వినిపిస్తున్నాను. ఎటువంటి సాఫ్ట్వేర్ తోటి క్లీన్ చేయలేదన్నమాట. సో ఇప్పుడు ఇది మనకి విండ్ షీల్డ్తో ఉంది. ఇప్పుడు ఇందులో వాయిస్ వినండి, ఈ IZI-X మోడల్లోని. సో ఈ విండ్ షీల్డ్ ఉంది, వాయిస్ ఎలా వస్తుందో చూడండి ఒకసారి. ఇప్పుడు నేను దీంట్లోని ఈ విండ్ షీల్డ్ తీసేస్తాను అనమాట. సో రికార్డ్ మ్యూట్ ఆగింది. ఓకే, విండ్ షీల్డ్ తీస్తాను. సో ఇప్పుడు వాయిస్ ఎలా రికార్డ్ అవుతుంది అనేది చూడండి మీరు, ఓకేనా? ఇప్పుడు విండ్ షీల్డ్ తీసాను. ఇప్పుడు నేను ఒకసారి ఫ్యాన్ ఆన్ చేస్తాను. ఫ్యాన్ ఆన్ చేసిన తర్వాత ఎలా రికార్డ్ అవుతుందో ఒకసారి చూద్దాం, అంటే నాయిస్ ఎలా రిడక్షన్ అవుతుందా లేదనేది చూద్దాం. సో ఇప్పుడు ఫ్యాన్ అక్కడ రన్నింగ్లో ఉంది, మనకు వాయిస్ ఇక్కడ రికార్డ్ అవుతుంది. ఎలా రికార్డ్ అయిందో చూడండి. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆన్ చేస్తాను. సో ఇదిగోండి చూడండి, నాయిస్ రిడక్షన్ అయితే మనకి బ్లూ కలర్లోకి వస్తుంది. సో బ్లూ కలర్లోకి వచ్చింది కదా. సో ఇప్పుడు చూడండి నాయిస్ రిడక్షన్ ఎలా ఉన్నది, క్లారిటీ. సో ఇప్పుడు మరలా ఇది విండ్ షీల్డ్ పెడతాను. విండ్ షీల్డ్ పెట్టిన తర్వాత నాయిస్ రిడక్షన్ ఎలా ఉందో చూడండి. సో ఇది విండ్ షీల్డ్ తోటి నాయిస్ రిడక్షన్ ఆన్లో ఉందన్నమాట. ఇప్పుడు వాయిస్ ఎలా ఉందో చూసుకోండి, ఓకేనా? ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆపుతాను,
చూడండి మనకి మళ్ళీ గ్రీన్లోకి వచ్చేస్తుంది. సారీ, నాయిస్ రిడక్షన్ ఆపేసాను కదా. ఇప్పుడు నాయిస్ రిడక్షన్ ఆపిన తర్వాత విండ్ షీల్డ్తో ఎలా పనిచేస్తుందో చూడండి మైక్. సో ఫ్యాన్ ఆన్లోనే ఉంది కంటిన్యూస్గా ప్రస్తుతానికి. ఇప్పుడు ఇలా ఉందన్నమాట. ఇప్పుడు నేను మళ్ళీ ఎకో మోడ్లోని పెడతాను. ఎకో మోడ్లో పెడితే మనకి ఇది ఎలా వాయిస్ రికార్డ్ అవుతుందో చూద్దాం. సో ఇప్పుడు చూడండి, ఎకో మోడ్ ఆన్ చేసిన కిందని గ్రీన్ కలర్లో ఎకో అని లైట్ వెలిగింది. సో ఇప్పుడు ఎకో మోడ్లోని వాయిస్ ఎలా ఉన్నదో చూడండి. సో ఎకో మోడ్లో ఫ్యాన్ ఆన్ చేసి ఉన్నాను, ఒకసారి ఫ్యాన్ కూడా ఆఫ్ చేస్తాను. సో ఫ్రెండ్స్, ఎకో మోడ్లో వాయిస్ రికార్డ్ అవుతుంది. ఇప్పుడు చూశారు కదా వాయిస్ ఎలా ఉందో. సో బయట హార్న్ సౌండ్స్ కూడా మీకు వినపడుతున్నాయి, కానీ ఇందులో హార్న్ సౌండ్స్ అనేవి మీకు వినపడవు. ఓకేనా? సో ఫ్రెండ్స్, ఇది మనకి ఈ IZI-X మోడల్ అనమాట. ఆ వర్క్ అయితే బాగానే ఉంది. ఇది నేను ఎలా కొన్నానంటే ఫస్ట్ యూట్యూబ్లో సెర్చ్ చేసిన చాలా వీడియోస్, ఈ గ్రెనరో కానీ డిజిటెక్ గురించి కానీ, తర్వాత చాలా రకాల మైక్స్. అంటే మన బడ్జెట్లో, నాకు బడ్జెట్ 2000 నుండి 4000 రూపాయలు అనమాట. సో ఆ బడ్జెట్లో మైక్స్ ఎత్తుకుతుంటే ఆ మైక్స్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మనకి పవర్ బ్యాంక్తో కలిపి వస్తుంది. సో మనకి ఛార్జింగ్ డైరెక్ట్గా అందులోనే అయిపోతుంది అనమాట మనం వాడినప్పుడల్లా. సో కానీ వీటికి మాత్రం సెపరేట్గా ఛార్జింగ్ పెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. వీటికి కేబుల్స్ అన్నీ చూపించాను కదా మీకు అన్బాక్సింగ్లోని. సో అన్నీ ఉన్నాయి. అయితే చాలామంది యూట్యూబ్ రివ్యూస్లో ఏం చెప్పారంటే ఆ మైక్స్ అన్నీ కొంతమంది పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు, కొంతమంది నెగిటివ్ రివ్యూస్ ఇచ్చారు. ఒక్కొక్కరు వాయిస్ టెస్ట్లో ఒక్కొక్కటి ఒక్కలా ఉంది. సో నాకు కొంచెం డౌట్ కొట్టింది. అయితే బాగానే పనిచేస్తాయి, నాకైతే తెలీదు. అయితే నాకైతే కొంచెం ఎందుకో ఒక్కొక్కరు ఒక్క రివ్యూ చెప్తున్నారని చెప్పి నేను అంతగా కొనడానికి ఇంట్రెస్ట్ చూపలేదు. అయితే వెతుకుతూ ఉంటే నాకు ఒక యాడ్ అనమాట. సో అమెజాన్లో ఒక యాడ్ వచ్చింది. సో అందులో ఈ IZI-X ఉంది. దీని రివ్యూస్ కోసం నేను యూట్యూబ్లో సెర్చ్ చేస్తే పెద్దగా లేవు. అయితే పెద్దగా రివ్యూస్ చూడకుండా ఎందుకు కొన్నాను అంటే ఒక 2-3 వీడియోస్ ఎన్నో ఉన్నాయి బహుశా. ఎందుకు కొన్నానంటే ఇది మార్కెట్లో కొత్తగా దిగింది కాబట్టి దీని గురించి పెద్దగా రివ్యూస్ లేవు. సో కొత్తగా దిగిన ప్రోడక్ట్ ఎప్పుడైనా సరే కొంచెం ప్రైస్ తక్కువ ఉంటుంది, క్వాలిటీ ఎక్కువ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే స్టార్టింగ్లోనే గుడ్ నేమ్ రావాలి కాబట్టి కంపెనీస్ అలాగే డిజైన్ చేస్తాయి. సో వన్స్ ఇది పాపులారిటీ తీసుకొచ్చింది అంటే పాపులర్ అయిపోయిందంటే ఆ తర్వాత ప్రైస్ అనేది ఆటోమేటిక్గా మంత్ బై మంత్ పెరిగిపోతూనే ఉంటుంది. సో బయట బస్ సౌండ్ ఓకేనా. నా వరకు అయితే ఈ మైక్ యొక్క రికార్డింగ్ చాలా బాగా చేస్తుంది, బాగానే ఉంది. సో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఈ మైక్ యొక్క ఆడియో క్వాలిటీ. సో నేను చెప్తాను మరొకసారి, ఈ ఆడియోని నేను ఎటువంటి ఎడిటింగ్ చేయను, యాజ్ ఇట్ ఈస్గానే ఉంచుతాను వీడియో మొత్తం. సో మీరు ఒకసారి చెక్ చేసుకుని మధ్య మధ్యలో H1N మైక్ యొక్క సౌండ్ని పెడుతూ ఉంటాను. మీకు దీని సౌండ్ క్వాలిటీ కంపేర్ చేసుకుంటే ఇది కొంచెం హై క్వాలిటీ కాబట్టి, ప్రొఫెషనల్ కాబట్టి ఇందులోంచి ఇది ఎంత రేంజ్ వరకు కవర్ చేస్తుంది క్వాలిటీని అనేది మీకు ఒక కంపారిజన్ తెలుస్తుంది అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియోని షేర్ చేయండి, లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.